అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ వెనస్డే మార్నింగ్ అరౌండ్ 6:30 అవుతుంది టైం అయితే. మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్స్ లెగుస్తారు? లైక్ 5:30, 6 ఆ టైంకి. నేనైతే ఈ మధ్య కాలంలో ఇది ఒక ప్రాక్టీస్ లాగా పెట్టుకున్నాను అనమాట. బై 5:30 లెగడం. ఇట్ ఫీల్స్ సో ఫ్రెష్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ కొంచెం మీ టైం దొరుకుతుంది. బిజీ డేలో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఎన్ని పనులు ఉంటాయో చెప్పలేను. నాకంటూ నేను టైం ఇచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్. సో అది మార్నింగ్స్ అయితే చాలా రీఫ్రెషింగ్గా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. సో దట్స్ ద రీజన్ కొంచెం చలికి కష్టమైన 5:30కి లెగడానికి ఒక 10 నిమిషాలు అటో ఇటో ఖచ్చితంగా లెగుస్తాను. అండ్ ఈ 2 ప్లాంట్స్ ఇప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్స్ అనమాట. అండ్ లేయంగానే నేను చేసే పని మీకు తెలిసిందే. నేను నా ప్లాంట్స్ అన్నీ చెక్ చేసుకుంటాను, వాటరింగ్ చేసుకుంటాను, ఫర్టిలైజర్స్ వేసుకుంటాను ఇలా. బట్ ఆ శంకు పుష్పాలకి మెల్లగా చిగురు రావడం స్టార్ట్ అయింది. అక్కడ పెట్టి మళ్ళీ వాటరింగ్ మంచిగా చేయడం, కొంచెం ఫర్టిలైజర్స్ వేయడం వల్ల. అండ్ టుడే ఈరోజు ఫ్రంట్ కారిడార్ అండ్ ఆల్సో బ్యాక్ బాల్కనీలో కూడా ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేయాలన్నమాట. అండ్ నా ప్లాంట్స్కి ఒక న్యూ ఎడిషన్, అదే ఈ వాటరింగ్ క్యాన్. ఇది డ్యూయల్ వుడెన్ హ్యాండిల్ మెటల్ వాటరింగ్ క్యాన్ అనమాట. సో ఇది నేను నెస్టేషియా నుంచి తీసుకున్నా. దీని మెటల్ బాడీ మొత్తం అంతా గ్లాసీ బ్లూ ఫినిష్లో వస్తుంది. అండ్ డ్యూయల్ వుడెన్ హ్యాండిల్స్ వస్తాయి, అంటే 2 వుడెన్ హ్యాండిల్స్ వచ్చినాయి అనమాట. పైన ఒకటి, సైడ్కి ఒకటి. గ్రిప్ చాలా బాగుంటుంది, చాలా ఫంక్షనల్గా ఉంటుంది. అండ్ ఆల్సో అవుట్డోర్ ప్లాంట్స్ దగ్గర పెట్టిన, ఇండోర్ ప్లాంట్స్ దగ్గర పెట్టిన ఒక డెకరేటివ్ పీస్ లాగా ఉంటుందన్నమాట. అండ్ లుక్ ఎట్ ద మార్నింగ్ బ్యూటీస్. అసలు ఎంత బాగుంటుందో మార్నింగ్. స్పెషల్గా నా బాల్కనీలో కూర్చున్న ఆర్ కారిడోర్ దగ్గర ప్లాంట్స్తో ఉన్నా కూడా మెల్లగా అలా సన్ రైజ్ అవుతూ ఉంటుంది. బర్డ్స్ సౌండ్స్, ట్రాఫిక్ ఏమీ గోలనే ఉండదు. ఆ ప్లాంట్స్, గాలి చల్లగా. ఐ జస్ట్ లవ్ దిస్ మార్నింగ్స్. అండ్ మైండ్కి మనసుకి రెండిటికి ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఈ మార్నింగ్స్. మీలో ఎవరైనా సరే ఒకవేళ లేట్గా లెగుస్తారు హరీబరీలో అంటే స్టాప్ డూయింగ్ దాట్ అండ్ ఒక వారం రోజులు కొంచెం కష్టంగా ఉన్నా ఎర్లీగా లెగడానికి ట్రై చేయండి. యూ విల్ లవ్ దట్ తెలుసా. కొంచెం డిఫరెంట్ థాట్స్ వస్తాయి, పాజిటివిటీ వస్తుంది మార్నింగ్స్లో. సూర్యోదయం కంటే ముందు లెగడంలో ఉండే బెనిఫిట్సే వేరు అసలు. అండ్ ఇవన్నీ మార్నింగ్ డ్యూటీస్ అన్నమాట. లేవగానే మొక్కలకి నీళ్లు పోయడం, ఇంటి ముందు మంచిగా తుడిసి ముగ్గేసుకోవడం. యాజ్ ఎ సౌత్ ఇండియన్ మేము ఇది చాలా రెగ్యులర్గా ఫాలో అవుతాం. అండ్ అది కాకుండా ఫస్ట్లీ కిచెన్ అంతా క్లీన్ చేయడం నీట్గా. ఫ్లోర్, ఇల్లు మొత్తం నేను తర్వాత క్లీన్ చేసినా సరే కిచెన్ అయితే ఫస్ట్ క్లీన్ చేసి ఆ తర్వాతనే పొయ్యి వెలిగిస్తామన్నమాట మా ఇంట్లో. సో ఇది అత్తమ్మ చాలా స్ట్రిక్ట్ రూల్. సో ఎప్పుడో ఒక్కసారి తప్ప, అంటే అసలు కుదరట్లేదు అన్నప్పుడు తప్ప, నార్మల్ రెగ్యులర్ డేస్లో
మ్యాక్సిమం 360 days వీ ఫాలో దిస్. అండ్ నాకు కిచెన్లో ఫ్లోర్ మ్యాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు సాఫ్ట్గా ఉండేటట్టు చూస్తాను. అండ్ ఈ న్యూ ఎడిషన్ నేను నెక్స్ట్ ఏషియా నుంచి తీసుకున్న బ్యూటిఫుల్ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. అండ్ దీని వెనకాల యాంటీ స్కిడ్ కూడా వచ్చిందనమాట, సో దట్ జారడం అనేది ఉండదు. అండ్ ఇట్ ఈస్ సో సాఫ్ట్, సో బ్యూటిఫుల్. మొత్తం నా థీమ్, నా నేచర్ థీమ్ ఇంటికి మ్యాచ్ అవుతుంది. అలానే దాన్ని లివింగ్ రూమ్లో, బెడ్రూమ్లో ఎక్కడన్నా కూడా వేసి స్టైల్ చేసుకోవచ్చు. ఇట్స్ సో కంఫర్టబుల్ అసలు. ఓకే, అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ద రెగ్యులర్ చోర్స్ ఇన్ ద మార్నింగ్. సో ముగ్గేయడం అనేది ఇన్కామన్గా కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని ఏళ్ళ నుంచి వస్తున్న ట్రెడిషన్. సో మాకు పెద్ద పెద్ద వాకిళ్ళు ఉన్నా లేకపోయినా ఇంటి ముందే, అపార్ట్మెంట్స్ కాబట్టి ఇంటి ముందే ఉన్న స్పేస్లో ఇలా చిన్నగా ఏదో ఒకటి ముగ్గు వేస్తామన్నమాట ఎవ్రీ డే. అండ్ హియర్ కంప్లీట్స్ మై మార్నింగ్ టాస్క్. సో క్లీన్ చేసేసి ఇల్లంతా నీట్గా, బర్డ్స్కి కూడా ఫుడ్ వేసేసిన తర్వాత ఐల్ బీ బ్యాక్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ సమ్ కాఫీ ఫర్ మీ. అండ్ ఫస్ట్లీ నేను వాటర్ బాటిల్స్, వాటర్ జగ్స్ అన్ని ఫిల్ చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ మీట్ ద న్యూ ఎడిషన్ అగైన్ ఇన్ మై కిచెన్ విచ్ ఇస్ దిస్ వాటర్ జగ్. సో ఇది కూడా నెక్స్ట్ స్టేషన్ నుంచే తీసుకున్నాను. స్లీక్ జగ్ విత్ డ్యూరబుల్ మెటల్ ఉంటుంది. ఇది సూటబుల్ ఫర్ వాటర్, జ్యూసెస్ ఆర్ ఇన్ఫ్యూజ్డ్ డ్రింక్స్ ఏదైనా చేసుకోవాలి అన్నా కూడా దీనిలో బాగుంటుంది అనమాట. అండ్ మూతకి కూడా రబ్బర్ లైనింగ్ వచ్చింది, సో దట్ టైట్ ఉంటుంది. మనం వాటర్ పోర్ చేసేటప్పుడు మూత పడిపోకుండా ఉంటుంది. లుక్ సో క్లాసీ అండ్ ఎలిగెంట్. అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో కౌంటర్ టాప్ మీద కూడా బ్యూటీగా అనిపించింది అనమాట నాకు. సో నేను నా నార్మల్ జగ్ తీసేసి ఇది పెట్టుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ ప్రిపేరింగ్ ద కాఫీ. సో నాకు, అత్తమ్మకి నార్మల్ రెగ్యులర్ కాఫీ, అండ్ మోహన్కి బ్లాక్ కాఫీ అనమాట, బికాజ్ ఆయన జిమ్కి వెళ్తున్నాడు. సో నాకు జిమ్కి బ్రేక్ వచ్చేసింది. లైక్ మళ్ళీ అగైన్ ఒక వారం నుంచి వెళ్ళట్లేదు, చాలా టైట్ స్కెడ్యూల్ వల్ల. బట్ న్యూ ఇయర్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాంలే, ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టడం ఎందుకు జిమ్కి వేస్ట్ అని చెప్పి నేను వెళ్ళట్లేదు అనమాట. ఐ మోస్ట్లీ ఎంజాయ్ మై కాఫీ లివింగ్ రూమ్లో కానీ, నాకు బాల్కనీలో కానీ ఇలా సన్ రైజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ దాటి, అంటే సన్ రైజ్ ఎప్పుడూ అయిపోయి ఉంటుంది బేసిక్గా, బట్ మా ఇంట్లో పడేది, సన్ డైరెక్ట్గా మా ఇంట్లో పడేది ఈ టైం అవుతుంది, అరౌండ్ లైక్ 7ish. ఇలా బిల్డింగ్స్ అన్నీ దాటి పైకి వెళ్ళిన తర్వాత అలా కిచెన్ తర్వాత హాల్, అలా మొత్తం ఇల్లంతా సన్ రైజ్ వస్తుంది అనమాట. ఎనీవే, సో పోస్ట్ కాఫీ నేను మంచి షవర్ తీసుకుని, కొంచెం టైం దొరికింది అండ్ ఈరోజు హాలిడే కాబట్టి ఐ వాంటెడ్ టు రీఫిల్ ఫ్యూ థింగ్స్ ఇన్ ద కిచెన్ అనమాట. అండ్ ఈ జార్స్, ఈ 750 ml జార్స్ అండ్ ఆల్సో 1000 ml జార్స్ ఉన్నాయి నా దగ్గర. అండ్ నా కిచెన్లో, నా ప్యాంట్రీలో ఫేవరెట్ జార్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి ఇవే అనమాట. వీటి లిడ్ నాకు చాలా ఇష్టం. ఆ బర్డ్ షేప్ వచ్చి అసలు కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ, ఓపెన్ షెల్ఫ్ మీద కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇది 1000 ml అండ్ ఆల్సో 750 ml అనమాట. సో మొత్తం సెట్ ఆఫ్ 2గా వస్తాయి, నేను 4 తీసుకున్నాను. అండ్ ఇవి ప్రీమియం గ్లాస్ జార్స్ అనమాట, ఎయిర్ టైట్ లిడ్స్ వస్తాయి వీటికి. ఇదేంటంటే ఫ్రెష్గా ఉంటాయి, ఇందులో ఏదన్నా వేసినా కూడా. అండ్ ఆల్సో స్టైలిష్ టచ్ ఇస్తాయి అనమాట.
పర్ఫెక్ట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరేజెస్. ఇప్పుడు నేను వేసినట్టు మీరు ఏదైనా గ్రాసరీస్ వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ స్నాక్స్ స్టోర్ చేసడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా చేసి పెట్టాను. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఈ ఓపెన్ షెల్ఫ్ మీద. నాకైతే భలే నచ్చింది ఈ స్పెషల్ కార్నర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ ఆఫ్ 2 జార్స్ అనమాట. 2 అగైన్ ఇంకొక 2, ఇది కూడా సేమ్ 1000 ml 750 ml. ఈ టైప్ ఆఫ్ జార్స్ నా దగ్గర అస్సలు లేవు, సో అందుకని తీసుకున్నాను నెస్టేషియా నుంచి. నాకు వీటి షేప్ అండ్ ఆల్సో ఆ పైన బాల్ లిడ్ వచ్చింది కదా, వుడెన్ బాల్ లిడ్, అది చాలా అంటే చాలా ప్రిటీగా అనిపించింది. అండ్ వీటిలో నేను స్నాక్స్ స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. బిస్కెట్స్ అని, బూందీ అని, మంచింగ్కి ఏదో ఒకటి ఉంటుంది మా ఇంట్లో. సో అవి ఫిల్ చేస్తున్నా సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు సీ వాట్స్ ఇన్సైడ్. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏముంది లోపల అని చెప్పి ఎత్తుక్కోకుండా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎయిర్ టైట్ అనమాట. సో దీనిలో పాడైపోతుంది అని ఏం లేదు. ఇట్ ప్రివెంట్స్ మాయిశ్చర్, స్పిల్స్ అవ్వవు. సూటబుల్ ఫర్ ఎనీ ఆఫ్ ద థింగ్స్ లైక్ సీరియల్స్ కానీ, పాస్తా కానీ, డ్రై స్నాక్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అగైన్ ఓపెన్ షెల్ఫ్లోనే పెట్టాను. నా క్రాకరీ యూనిట్ పైన ఓపెన్ షెల్ఫ్ ఉంటుంది కదా, అక్కడ ప్లేస్ చేశాను అనమాట. ఇన్ ద సేమ్ వే, ఒకటి చిన్నది ఒకటి పెద్దగా. లుక్ ఎట్ ద బ్యూటీస్, దే ఆర్ సో 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 బ్యూటిఫుల్ అసలు. ఓకే, రీఫిల్ చేసుకోవడం అయిపోయింది. ఒక బిగ్ టాస్క్. ఇప్పుడు ఇంకా పెద్ద బిగ్ టాస్క్ ఏంటి అని అంటే మీల్ ప్రెప్ చేసుకోవడం అనమాట. సో మీల్ ప్రెప్ చేసుకోవడానికి నేను ఈ సెట్ ఆఫ్ 7 స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు మీల్ ప్రెప్ విషయానికి వచ్చేస్తే నేను ఫస్ట్ చికెన్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చికెన్ బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా దాంతో. సో ఇది ఎవరైనా వెజ్ వాళ్ళు ఉంటే యూ కెన్ డెఫినెట్లీ స్కిప్ దిస్ పార్ట్. మేము నాన్ వెజ్ ఎక్కువ కన్సిడర్ చేస్తాం కాబట్టి, అండ్ ఆల్సో ఈ మధ్యన హెల్దీ ఈటింగ్లో పడ్డాం కాబట్టి బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను అనమాట. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో సాల్ట్ అండ్ ఆల్సో జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, మస్టర్డ్ సాస్ అండ్ చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. ఇది నేను ఎయిర్ ఫ్రైయర్ చేస్తాను, లేకపోతే తవా ఫ్రై చేస్తాను. బేసిక్గా వెరీ లెస్ ఆయిల్లో కుక్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ చికెన్ మ్యారినేట్ చేసి ఉంటే ఇంట్లో యూ డోంట్ నీడ్ టు గో అవుట్ అండ్ ఆర్డర్ సంథింగ్ ఫర్ నాన్ వెజ్. సో అంత బెటర్గా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మ్యారినేట్ చేసిన చికెన్ టూ టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ గ్లాస్ కంటైనర్స్కి ఎయిర్ టైట్ లిడ్ వస్తుంది అనమాట. సో విచ్ ఈస్ ఆల్సో వెరీ మచ్ సేఫ్ టు ప్రిజర్వ్ ఇన్ ద ఫ్రిడ్జ్. సెకండ్ మ్యారినేషన్ కూడా ఇది కర్రీ కట్ చికెన్ అంటారు కదా, ఇది నార్మల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో చేసేస్తున్నాను. లైక్ ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ అండ్ కర్డ్. సో వీటిని తందూరిలాగా చేసుకొని తినచ్చు ఆర్ కర్రీ వండుకొని తిన్నా కూడా ఈ మ్యారినేషన్ బెస్ట్గా సూట్ అవుతుంది అనమాట. నేను వెరీ రెగ్యులర్గా చేసే మ్యారినేషన్ ఇది. అండ్ దీన్ని ఇంకొక ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ కంటైనర్స్ నిజంగా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ, లైక్ ఆ ఎయిర్ టైట్ లిడ్ అండ్ డిజైన్ వైజ్ ఈజీగా స్పేస్ ఎక్కువ పట్టకుండా ఫ్రిడ్జ్లో హ్యాపీగా అలా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మ్యారినేషన్ వచ్చేసి పన్నీర్. సో పన్నీర్ని నేను వాటర్లో స్టాక్ చేసి ఫ్రెష్ పన్నీర్ అలానే ఉంచేస్తాను. వాటర్లో పెడితే ఏంటంటే దాని లైఫ్ పెరుగుతుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజుల వరకు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మ్యారినేట్ చేస్తానన్నమాట. కొన్ని పీసెస్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని అందులో అగైన్ కొంచెం కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆల్సో సమ్ మస్టర్డ్ సాస్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని చిల్లీ పౌడర్తో మ్యారినేట్ చేసి పెట్టుకుంటా. ఈ పన్నీర్ కూడా జస్ట్ అలా ఎయిర్ ఫ్రై చేసుకొని తిన్నా, తవా ఫ్రై చేసుకొని తిన్నా, ఏదైనా సలాడ్స్లో బేసిక్గా మనం పచ్చివి కాయగూరలు తింటాం కదా, ఈ లెటస్ అని కానీ లేకపోతే సమ్ క్యాప్సికమ్స్, బెల్ పెప్పర్స్ వేసుకొని తిన్నప్పుడు ఈ సలాడ్ చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది పన్నీర్తో తింటే. అండ్ హై ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. నేను ఈ సలాడ్ తిన్నప్పుడు రైస్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయను, బౌల్ రైస్ కూడా తినను. సో వెయిట్ లాస్ జర్నీకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నౌ కమ్స్ ద ఫ్రూట్స్ పార్ట్. నేను ఫ్రూట్స్ తినడంలో చాలా అంటే చాలా లేజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కట్ చేసుకొని దాని గింజలు ఒలుచుకొని తినాలి అని. నెక్స్ట్ వచ్చేసి అది ఎందుకు అసలు నాకు చూపు దాని మీదకి వెళ్ళదన్నమాట. సో ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ ఏంటి అని అంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని జార్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను బిజీగా ఉన్నప్పుడు ఆర్ ఎల్స్ స్నాక్
ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇమీడియట్గా ఫ్రిడ్జ్లోంచి డ్రాగ్ చేసుకొని దాన్ని తినడం. సో ఇది అలా యాజ్ యూజువల్ ఉండిపోయింది అనుకోండి, ఈ కాయలాగా ఉండిపోయి పండులాగా ఉండిపోతే అది కుళ్ళిపోయి డస్ట్బిన్లోకి వెళ్తుంది తప్ప నా పొట్టలోకి వెళ్ళదు. సో మీల్ ప్రెప్ అనేది రియలీ ఇంపార్టెంట్. మేబీ ఇట్స్ వర్కింగ్ ఉమెన్ అనే కాదు, లేకపోతే హౌస్ వైఫ్ అనే కాదు, కొన్ని ఈజీగా ఉంటాయి. అండ్ ఆల్సో చాలా మందికి మిత్ ఉంది, లైక్ మనం ఇలా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే దానిలో న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి అది ఇదని చెప్పి. మనకి బేసిక్గా ఫ్రిడ్జ్ ఉంది న్యూట్రిషన్స్ అన్నీ లాక్ చేసి ఫుడ్ని ఫ్రెష్గా ఉంచడానికి. సో మీకు ఏ డౌటు లేదు, మరీ టూ లాంగ్ వారాలు కాకుండా 2-3 రోజులు ఆర్ ఎల్స్ మ్యాక్సిమం 1 వీక్ వరకు మీల్ ప్రెప్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ యూ విల్ స్టాప్ ఆర్డరింగ్ అవుట్ సైడ్ అండ్ ఈట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్ అండ్ ఇన్ ద హోమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీ అనమాట. సో నేను ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా అన్నీ, లైక్ పనీర్ అని చికెన్ అని 2 టైప్స్లో, వాటికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దానికోసం అని చెప్పి గ్రీన్ చట్నీ కూడా పెట్టుకున్నాను. సో ఆల్ ద మీల్ ప్రెప్ ఈజ్ రెడీ విత్ ఇన్ నో టైమ్. అండ్ ఇదంతా నాకు ఈజీగా నెక్స్ట్ 3 days or 4 daysకి వచ్చేస్తుంది. అండ్ 4 days తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్ నేను రిపీట్ చేస్తాను, బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనమాట. అండ్ ఇన్ లవ్ విత్ దిస్ గ్లాస్ కంటైనర్స్. ఎంత స్టడీగా ఉన్నాయి, ఎంత ప్రిటీగా ఉన్నాయి, అండ్ ఆల్సో అస్సలు స్పేస్ ఎక్కువ పట్టలేదు అనమాట ఫ్రిడ్జ్లో. ఇన్ని ఐటమ్స్ ఒకటేసారి నేను స్టోర్ చేసుకోగలిగాను. అండ్ మార్నింగ్ నాకు మీల్ ప్రెప్తోనే టైం అంతా సరిపోయిందనమాట. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 6 in the evening. ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ సమ్ డిన్నర్. అండ్ డిన్నర్కి tonight నేను ఎగ్ మసాలా చేద్దాం అనుకుంటున్నా, బటర్ మసాలా, అండ్ స్టర్ ఫ్రై వెజిటేబుల్స్ విత్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నా. అత్తమ్మ నాన్ వెజ్ తినరు, ఒక్క సండే తప్ప వేరే ఏ రోజు తినరు. సో ఆవిడ ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉంటే లాస్ట్ టైం నేను ఒకసారి చేశాను అనమాట, బాగా నచ్చింది, అందుకని మళ్ళీ స్టర్ ఫ్రై వెజిటేబుల్స్ చేసి ఇవ్వమని చెప్పారు. అండ్ బై ద వే, మీట్ మై న్యూ కుకింగ్ పాట్. ఇది వచ్చేసి క్లాసిక్ బ్లాక్ కొరియన్ సెరామిక్ కుకింగ్ పాట్ అనమాట. 2000 ml ఇది. సో ఇది అగైన్ ఫ్రమ్ నెస్టేషియా ఓన్లీ. నాకు నెస్టేషియా సెరామిక్ కుక్వేర్ అంటే పిచ్చి. అండ్ దిస్ స్పెషల్ సెరామిక్ బ్లాక్ పాట్ ఈజ్ హై ఇన్ క్వాలిటీ. సెరామిక్ ఈజ్ ఐడియల్ ఫర్ స్లో కుకింగ్, ఈవెన్ కుకింగ్ అనమాట. సో ఇదేంటంటే హీట్ని రీటైన్ చేస్తుంది, అండ్ ఆల్సో సర్వింగ్ డిష్లా కూడా దీన్ని యూస్ చేయొచ్చు డైరెక్ట్లీ ఆన్ ద టేబుల్. అండ్ రెసిపీ విషయానికి వస్తే నా ఎగ్ మసాలా చాలా సింపుల్. కొంచెం ఆయిల్లో స్లైస్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన టొమాటోస్, గార్లిక్ ఒక 3 to 4 వరకు వేస్తాను, కాజు వేస్తాను ఒక 10 వరకు. వాటన్నిటిని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్లో కుక్ చేస్తాను అనమాట, సెమీ కుక్ చేస్తాను. అండ్ దెన్ లేటర్ చిల్లీస్ని హాట్ వాటర్లో నానపెట్టాను. ఒక 5 minutes అవి నానిన తర్వాత అన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను అనమాట. మీన్ వైల్ స్టర్ ఫ్రై వెజిటేబుల్స్కి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవన్నా వేసుకోవచ్చు. నేనైతే బ్రాకలీ, రెడ్ అండ్ yellow బెల్ పెప్పర్ వేసాను. దానిలో కొంచెం సాల్ట్, గార్లిక్ పౌడర్, చిల్లీ ఆయిల్ ఇష్టం లేదు అన్నోళ్ళు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అత్తమ్మ ఎక్కువ క్రంచీగా తినరు, కొంచెం మెత్తగా తింటారనమాట. క్రంచీగా తినేవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ సేపు సాట్ చేసుకోండి. మంచి ఫుడ్ని మంచిగా సర్వ్ చేయాలి అని అంటే యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఎ గుడ్ క్రాకరీ. అండ్ ఐఆమ్ ఇన్ లవ్ విత్ దిస్ 2 బ్యూటిఫుల్ ప్లేట్స్ అనమాట. వీటి మీద ఇలా బ్లూ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, అండ్ ఆల్సో సెక్షన్ వచ్చింది. మనం సాసెస్ కానీ డిప్స్ కానీ సపరేట్గా వేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇడ్లీ తింటుంటే చట్నీ అందులో వేసుకోవచ్చు. చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇట్ ఈస్ వెరీ మచ్ ఐడియల్ ఫర్ ఎవ్రీడే యూజ్ యాజ్ వెల్. అండ్ వెజ్జీస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను పన్నీర్ని కూడా సార్ట్ చేసేసాను అనమాట. అసలు ఆయిల్ వేయలేదు ఈసారి. అండ్ నెక్స్ట్ బటర్ మసాలాలో కొంచెం బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసి, దానికి కర్రీకి మంచి కలర్ కావాలి అంటే ఆయిల్లోనే మనం మసాలాస్ అన్నీ వేయాలన్నమాట. లైక్ ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి తర్వాత ఆ పేస్ట్ అంతా ఇందులో వేసి ఒక 5 minutes ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే అంత వరకు దీన్ని మగ్గబెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ దీనిలో డ్రాప్ చేస్తే అయిపోతుంది. మీన్ వైల్ ద డెలీషియస్ అత్తమ్మాస్ ప్లేట్ ఈజ్ ఆల్సో రెడీ. అత్తమ్మకి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్పెషల్గా పన్నీర్ కూడా ట్యాంగీగా మస్టర్డ్ సాస్ అది వేసాను కదా, బాగా అంటే బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ సెరామిక్ కుక్వేర్లో కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా సేపటి వరకు వేడిగా ఉంటాయి. అండ్ అత్తమ్మ తింటుంటే మోహన్ టేస్ట్ చూసి అది బాగా నచ్చి చికెన్తో చేసిమని చెప్పి అడిగారనమాట. అండ్ మార్నింగ్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ని కొంచెం తవా ఫ్రై చేసి ఆయనకు కూడా ఈ సలాడ్ ఇచ్చేసాను. అండ్ ఎగ్
కర్రీ ఈజ్ ఆల్సో రెడీ. అండ్ కొంచెం రెస్టారెంట్ ఫీల్ రావాలని చెప్పి నేను దీనిలో కూడా సర్వ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి వుడెన్ ప్లాటర్ విత్ గ్లాస్ బౌల్ వస్తుంది అండ్ వుడెన్ స్పూన్తో వస్తుంది. వైబ్రెంట్ లెమన్ ప్రింట్ వస్తుంది దీని మీద. డిజైన్ అసలు ఎంత క్యూట్గా ఉందో. ఇది ఇలా సర్వ్ చేసుకోవడంతో పాటు ఏదైనా స్పేస్ని డెకరేట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఈ ట్రీ లాగా కూడా యూస్ చేసి. అండ్ ఇన్ లవ్ విత్ ద క్రాకరీ అండ్ ఆల్సో విత్ ద ఫుడ్. మంచి రెస్టారెంట్ ఫీల్ కావాలి అంటే మనం ఫుడ్ ఎంత బాగా చేస్తున్నామో వాటిని ఎలా సర్వ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ సర్వింగ్కి మెయిన్లీ క్రాకరీ అనేది కూడా ఇంకా ఇంపార్టెంట్. సో ద ఈవినింగ్ వాజ్ సో బ్యూటిఫుల్ విత్ ద బ్యూటిఫుల్ క్రాకరీ ఫ్రమ్ నెస్టేషియా అండ్ ఫుడ్ వాజ్ సూపర్ డెలిషియస్ అండ్ ద చెఫ్ ఈజ్ సంతోషి. అండ్ ఈ లింక్స్ అన్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ on the next video really very soon. Thanks for watching till the end. Bye.